హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్. అండ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. అండ్ దివాళీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ దీపాల పండుగ కాబట్టి మనందరి జీవితాలు కూడా ఆ దీపాల్లో వచ్చే వెలుగుల్లాగానే మనందరి జీవితాల్లో వెలుగులు సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సబ్స్క్రైబర్స్కి అండ్ ఫ్యామిలీకి అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. అండ్ టుడే స్పెషల్ వ్లాగ్ ఏంటంటే, మనం దీపావళి పండుగ అంటేనే ఇల్లు మొత్తం దీపాలు వెలిగించి చాలా అందంగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. దీపాలతో డెకరేట్ చేసి ఇల్లంతా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో దాన్ని ఇంకొంచెం బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, దీపాలు ఎలా వెలిగించుకోవాలి అనేసి అయితే ఒక చిన్న వ్లాగ్ అనమాట. సో వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ వ్లాగ్లో అయితే ఒక స్పెషల్ రంగోలీ ఆర్ట్ అయితే వేసి, ఇంకా దీపాలు వెలిగించడానికి స్పెషల్ రంగోలీ ఆటేసి ఇంకా దాంట్లో దీపాలు వెలిగిస్తే ఎంత బాగుంటుందో చూపిద్దామనేసి ఒక చిన్న వ్లాగ్ చేస్తా అన్న. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని. సో ఇంకా రంగోలీ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ నేనైతే రంగోలీ వేసుకోవడానికి ఒక ప్లేవుడ్ షీట్ అయితే తీసుకున్నాను అనమాట. మా ఇంట్లో ప్లేవుడ్ షీట్ ఒకటి ఉంది. సో వైట్ కలర్ దానిపైన వేస్తే బాగుంటుంది అనేసి అయితే నేను ప్లేవుడ్ షీట్ తీసుకున్నా. ఇంకా మీరైతే మీ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేదా కింద నేలలో వేసుకున్నా కూడా బాగుంటుంది. మీ ఇష్టం అనమాట, ఎక్కడన్నా వేసుకోవచ్చు. సో ఇంకా ప్లేవుడ్ షీట్ తీసుకొని ఇంకా దాంట్లో సమ్ రౌండ్స్ అయితే వేసుకునేసినాను అనమాట. ఫ్లవర్స్ అన్నీ కరెక్ట్ షేప్ ఒకేలాగా ఈక్వల్గా రావడానికి సమ్ రౌండ్స్ అయితే పెన్సిల్తో వేసుకునేసినాను అనమాట. ఇంకా వేసుకునేసిన తర్వాత ఇంకా ఫస్ట్ రౌండ్లో ఇంకా డిజైన్ స్టార్ట్ చేద్దామనేసి ఇంకా రంగోలీ పౌడర్ తెలుసు కదా, ఇంకా అంగడిలో అంతా దొరుకుతుంది. సో అది కొంచెం డ్రైగా ఉండాలన్నమాట. కొన్ని ముగ్గు పిండిలు అయితే తేమ ఉండడం వలన గట్టిగా ఉంటుంది. సో అట్లా కాకుండా బాగా పౌడర్ లాగా ఉండాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఎన్ని కవర్స్ ఉన్నాయో, అవన్నీ కూడా నేను 2 years బ్యాక్ తెచ్చుకున్నవి. ఇంకా కూడా బాగున్నాయి అన్నమాట. బాగా డ్రైగా ఉండే కలర్స్ అయితే తెచ్చుకోవాలి. అండ్ ఇక్కడ నేను యూస్ చేస్తూ ఉన్న రంగోలీ ప్లేట్స్ అయితే ఆల్మోస్ట్ జాతరలో ఎక్కడ కావాలన్నా దొరుకుతుంది అనమాట, ఫ్యాన్సీ స్టోర్లలో. అండ్ ఎక్కడైనా ఏదైనా జాతరలు జరుగుతుంది కదా, అక్కడ అందరూ చూసే ఉంటారు, అక్కడ బాగా దొరుకుతాయి ఎక్కువగా. సో అలాంటి ప్లేసుల్లో అయితే తెచ్చుకోవాలన్నమాట. నేనైతే జాతరలు జరిగినప్పుడు అయితే కొన్ని ప్లేట్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట, ఇలాంటివి అయితే. సో ఇంకా అలాంటివి యూజ్ చేసి సమ్ డిజైన్స్, చాలా చిన్న డిజైన్స్ అంతా మనం చేతిలో వేసుకోలేము కదా. సో అలాంటివి అయితే ఈ ప్లేట్స్ పెట్టి యూజ్ చేస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అండ్ చూడడానికి చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా లేదు ప్లేట్స్ కాకుండా మేము నేచురల్గా చేతిలో వేస్తామంటే చేతిలో కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ నేనైతే చూడడానికి చాలా బాగుండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అనేసి అయితే ఇంకా ఈ జల్లెడలు యూస్ చేసి మంచి మంచి డిజైన్స్ ఉన్న జల్లెడలు ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 10 వరకు ఉన్నాయి. సో అలాంటి దాంట్లో ఇంకా బెస్ట్ తీసి యూస్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ రంగోలీకి అయితే. అండ్ ఇంకా దానిపైన ఇంకా ఫస్ట్ పింక్ కలర్ వేసినాం కదా, ఇంకా దానిపైన బ్లూ, ఒక లైట్ కలర్ వేస్తే ఇంకొక డార్క్ కలర్ వేసేలాగా బాగా కనిపించే కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇంకా దాంట్లో వేసినా చూడండి ఎంత పర్ఫెక్ట్గా షేప్ అయితే భలే వచ్చింది కదా. చేతిలో అయితే ఇలా వేయడం అయితే కష్టం కాబట్టి ఇంకా నేనైతే ఆ జల్లెడ యూస్ చేసి బాగా వచ్చిందనమాట. సో లేయర్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లేయర్ 2 డిజైన్కి అయితే వెళ్దాం. ఇంకా నేను లేయర్ 2కి అయితే పింక్ కలర్ యూస్ చేసి ముగ్గు పిండిలో కొద్దిగా చుట్టూ వచ్చేలాగా రౌండ్స్గా కొద్దిగా ముగ్గు పిండి అయితే వేస్తూ ఉన్నా. దానికి మీరు ఆన్లైన్లో అయితే కొన్ని డబ్బాలు వస్తాయి అలా వేయడానికి. ఇంకా నేను అదేది తీసుకోలేదు, జస్ట్ చేతిలోనే అట్లా వేసేస్తూ ఉంటా. మీరు చేతిలో వేయాలంటే వేసుకోవచ్చు, ఇంకా లేదంటే షాపింగ్ చేస్తామంటే ఇంకా ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో ముగ్గు పిండి డిజైన్స్ వేయడానికి కొన్ని ప్రత్యేకంగా డబ్బాలన్నీ వస్తాయి, అవి కూడా యూస్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. ఉండేవాళ్ళు అట్లా చేయొచ్చు, లేని వాళ్ళు ఇట్లా పేపర్లో కూడా వేసుకోవచ్చు. సో ఇంకా అట్లా వేసిన తర్వాత జస్ట్ మన ఫింగర్తో దాన్ని లైట్గా ప్రెస్ చేసి ఇట్లా ఒక డిజైన్ లాగా రౌండ్ షేప్లో వస్తుంది అనమాట. చూడడానికి బాగుంటుంది చేస్తే. సో ఇంకా అందుకనేసి నేను ఇట్లా 2 లేయర్లు వేసుకుని ఒకటి పింక్ ఇంకొకటి బ్లూ వేసి ఇంకా ఫింగర్తో అలా టచ్ చేసి ఒక డిజైన్ వచ్చేలాగా అయితే రెడీ చేసుకున్నాను అనమాట. చూడండి ఇప్పుడు అట్లా ప్రెస్ చేసిన తర్వాత చూడడానికి ఒక పూసల దండ చుట్టూ పెట్టినట్ల చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉందన్నమాట. సో అట్లా చేసుకోవాలి. అండ్ ఇంకా దాని మధ్యలో ఇంకొక లేయర్ గ్రీన్ కలర్తో ఇంకొక డిజైన్ చేస్తాను, సేమ్ అదే డిజైన్. ఇంకా సేమ్ మళ్ళీ పెట్టేసి ఇంకా ఫింగర్తో జస్ట్ అలా ఒకసారి ప్రెస్ చేసి వదిలేస్తే ఇంకా అది కూడా ఒక లేయర్ డిజైన్ అయిపోతుంది అనమాట. 3 colors 3 layers లాగా చూడడానికి బాగుంటుంది. కాకపోతే ఇవన్నీ చేయాలంటే మెయిన్ పేషెన్స్ ఉండాలన్నమాట. ఓపిక ఉంటేనే చేయడానికి అవుతుంది, ఇంకా ఓపిక లేకపోతే కుదరదు అనమాట.
ఓపిక్గా కూర్చొని చేస్తే ఒక 2 అవర్స్ 1 అవర్ స్పెండ్ చేస్తే చాలు మంచి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇంకా మన ఫెస్టివల్ కూడా ఇంకా చాలా అద్భుతంగా అట్రాక్టివ్గా తయారవుతుంది అనమాట. మనం చేసే దాంట్లోనే ఇంకొంచెం యాడ్ చేస్తే ఇంకా ఫెస్టివల్ చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా లేయర్ 2 కూడా అయిపోయింది. ఇప్పుడు లేయర్ 3 డిజైన్కి అయితే వచ్చేద్దాం. లేయర్ 3 చూస్తున్నారు కదా, ఇంకొక జస్ట్ యూ షేప్లో ఒక ఫ్లవర్ టైప్ వేసుకున్నాను అనమాట. ఇంకా దాని చుట్టూ డిఫరెంట్ కలర్స్లో ఒక లేయర్ అయితే పింక్ వేసిన, ఇంకా సెకండ్ ఫ్లవర్ అయితే గ్రీన్ వేస్తాను. అట్లా ఒకే కలర్ కాకుండా డిఫరెంట్ కలర్స్తో ఫ్లవర్స్ లాగా రెడీ చేసుకోవడానికి ఇంకా సేమ్ ఫస్ట్ ఎట్లా చేసినానో అట్లా ముగ్గు పిండితో కొద్దిగా అక్కడ వేసేసి చేస్తూ ఉన్నాను అన్నమాట. సో చూసారు కదా, ఇంకా అన్నీ కూడా ఇట్లా వేసేసిన తర్వాత అయితే ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వస్తుంది అనమాట. చూడడానికి అయితే ఇట్లా ఉంటుంది డిఫరెంట్ కలర్స్ వేసేస్తే. ఇంకా దానికి వేసిన దానికి ఆపోజిట్ కలర్లో ఒక బ్రైట్ వేస్తే ఇంకొక లైట్ కలర్ వేసేలాగా ఇంకా దాని మధ్యలో జస్ట్ కొద్దిగా అట్లా లేయరింగ్ చేసుకోవాలన్నమాట డిఫరెంట్ కలర్స్తో. అప్పుడు ఇంకా దాన్ని ఇంకా అంతేకాదు, ఇంకొక డిజైన్ చేయాలి దాన్ని. ఫస్ట్ ఇట్లా వేసేసుకున్న తర్వాత అయితే ఇంకా ఆ డిజైన్ అయితే చూపిస్తే ఎట్లా చేయాలనేసి. సో వేసిన తర్వాత అయితే ఇట్లా కనిపిస్తూ ఉంది కదా, చూడండి ఒకసారి ఎట్లా కనిపిస్తూ ఉంది అనేసి. సో ఇప్పుడు మీకు ఏదైనా ఒక పెన్ లేకపోతే ఏదైనా స్క్రూ లేదంటే చెవులో యూజ్ చేస్తాం కదా బర్డ్స్, అట్లా ఏదైనా ఉంటే కూడా అట్లా తీసుకుని ఇంకా దాంతో డిజైన్ చేసుకోవాలన్నమాట. దీన్ని చూడండి అట్లనే పెన్సిల్లో డ్రా చేస్తాం కదా, సో అట్లా డ్రా చేయాలన్నమాట ఫ్లవర్ షేప్ వచ్చేలాగా. సో ఇప్పుడు చూడండి ముందు ఎలా ఉంది, ఇప్పుడు డ్రా చేసిన తర్వాత ఎంత బాగుందో, ఒక ఫ్లవర్ ఉన్నట్టుగా ఎంత బాగా కనిపిస్తుంది కదా. చాలా డిఫరెంట్గా, చాలా ఈజీ చేసుకోవడం కూడా. అండ్ వన్స్ ఇది చేసిన తర్వాత చూసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒక 3 టైప్ రంగోలీ లాగా ఉంటుంది అనమాట, నార్మల్ రంగోలీ లాగా కాకుండా. సో చూడండి ఎంత బాగా వస్తూ ఉందో ఫ్లవర్స్ అయితే. జస్ట్ స్క్రూలో అట్లా పెన్సిల్లో డ్రా చేస్తాం కదా, అట్లా డ్రా చేస్తే చాలన్నమాట, పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోయింది. అన్ని లేయర్లు అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ లేయర్ అయితే డిజైన్ చేస్తా ఉన్నా. ఇది ఇంకా ఫ్లవర్ అయిపోయింది కదా, ఒక రంగోలీ ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఇంకా చుట్టూ ఒక లీఫ్ డిజైన్ వేద్దామనేసి అయితే నేను ఇంకా చుట్టూ ఒకే కలర్ గ్రీన్ది అయితే వేస్తా ఉన్నా. ఇంకా గ్రీన్ మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు ఎట్లయితే చేసినామో సేమ్ అదేలాగా బర్డ్స్లో లేదంటే ఒక స్క్రూలో అయితే చేద్దామనేసి ఇంకా సేమ్ మొత్తం చుట్టూ ఒక లేయర్ అయితే గ్రీన్ వేసేస్తా ఉన్నా. ఇంకా గ్రీన్ వేసేసి ఇంకా గ్రీన్ మధ్యలో మళ్ళీ లైట్ కలర్గా ఇంకేది వేరే వేస్తే బాగుంటుంది అనేసి, లీఫ్కి అయితే వైటే బాగుంటుంది అనేసి ఇంకా వైట్ కలర్తో ఇంకొక లేయర్ అయితే దాని మధ్యలో వేస్తూ ఉన్నా. ఇది యాక్చువల్లీ నేనైతే 2023 ఇయర్లో వేసిన రంగోలీ, బట్ అప్లోడ్ అయితే చేయలేదు. వీడియోలు అయితే అట్లనే ఉండిపోయినాయి, పెన్ డ్రైవ్లో వేసి పెట్టేసిన. మళ్ళీ ఈ ఇయర్ అప్లోడ్ చేద్దామని ఇప్పుడే పెన్ డ్రైవ్లో నుంచి ఫోన్లో కాపీ చేసుకుని ఎడిట్ చేసి వేద్దామనేసి అయితే ఎత్తా ఉన్నా. చూడండి అప్పుడే స్క్రూలు వేసినా కదా, ఇప్పుడైతే బర్డ్స్ తీసుకున్నాను అనమాట. సో ఒకసారి దాంట్లో ఒకసారి దీంట్లో చూపిద్దామనేసి. మీ ఇష్టం, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, రెంట్లోనూ పర్ఫెక్ట్గానే వస్తుంది. సో ఇప్పుడు అప్పుడే ఫ్లవర్ వేసినప్పుడు సేమ్ అలానే ఇప్పుడు అయితే హాఫ్ డిజైన్, లీఫ్ డిజైన్ వేద్దామనేసి అయితే చేస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తూ ఉంది. ఇంకా లేయర్ వైట్ లేయర్కి ఇంకా గ్రీన్ మిక్స్ అయ్యేసరికి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఒక ఆకు, రియాలిటీలో ఆకు ఉన్నట్లే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది కదా. సో సేమ్ మొత్తం రౌండ్గా మొత్తం అలానే చేసుకోవాలన్నమాట. ఇంకా మొత్తం రంగోలీ అయితే ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్ 80% అయితే. చూడండి 2 లీఫ్ డిఫరెన్స్ తెలుస్తుంది. అక్కడ నార్మల్గా ఉంది, ఇక్కడ లీఫ్ డిజైన్ వేసిన తర్వాత ఎలా ఉందనేసి కనిపిస్తుంది. సో అలా చేసుకోవాలన్నమాట. సో మొత్తం వేసిన తర్వాత అయితే రంగోలీ లుక్ అయితే ఇదన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ రంగోలీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రంగోలీకి చుట్టూ ఉంది కదా ప్లేవుడ్ షీట్ ఎక్స్ట్రాగా. సో ఇంకా దానికి ఏదైనా మనకు నచ్చిన డిజైన్స్ చేసుకొని ఇంకా రంగోలీ ఫినిష్ చేసేయడం అంతే. ఇంకా రంగోలీ అంతా అయిపోయిన తర్వాత ఆ రంగోలీ బాగా బ్రైట్గా హైలైట్ కావాలంటే ఇంక చుట్టూ ఏదైనా మంచి డార్క్ కలర్ వేయాలనేసి ఇంకా నేనైతే నేచురల్గా ఎర్రమన్ను ఉంటుంది కదా ఇంట్లో, ముగ్గు పిండితో పాటు కొద్దిగా వేస్తాం కదా, సో అట్లా ఎర్రమన్నే యూస్ చేస్తాను అన్నమాట.
మట్టిలో ముగ్గు బాగా హైలైట్ అవుతుంది అనేసి నాకు అనిపించింది. సో మీకు కావాలంటే వేరే కలర్ వేసుకోవచ్చు, బట్ నేను కొద్దిగా నేచురల్ లుక్ వచ్చేలాగా ఎర్రమట్టితో చుట్టూ రౌండ్ ఫినిషింగ్ ఇచ్చేసాను అన్నమాట. సో ఎర్రమట్టి మధ్యలో ఇంక మన ముగ్గు అయితే బాగా హైలైట్ అవుతుంది కదా. సో ఇంకొక లేయర్ వేసిన తర్వాత ఇంకా దానిపైన ముగ్గు పిండితో మళ్ళీ సేమ్ ఇంకేదైనా డిజైన్ చేద్దాం కొద్దిగా అనేసి మళ్ళీ ముగ్గు పిండితో అయితే వేస్తా ఉన్నా. ఇంకా అలా వేసేసిన తర్వాత ఒక గ్లాస్ ఏదైనా ఒక టిఫిన్ క్యాప్ అట్లా ఏదైనా తీసుకొని ఇక దాన్ని లైట్గా ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వచ్చేస్తుంది అనమాట. నేను చేస్తా ఉన్నా కదా, నేను జస్ట్ అక్కడ టీ తాగేసి ఒక గ్లాస్ ఉన్నిందనమాట. సో ఆ గ్లాస్తోనే డిజైన్ చేసిన. ఇంకా మనం వేసిన ముగ్గు పిన్ పైన లైట్గా ప్రెస్ చేస్తే చాలు పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది. సో ఇంకా వచ్చిందని మళ్ళీ బర్డ్స్లో జస్ట్ ఒక శంఖం టైప్ వచ్చే ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకున్నాను అన్నమాట. చూడండి ఎంత బాగుందో. అప్పుడే ఉన్న రౌండ్కి ఇప్పుడు జస్ట్ దాన్ని కొంచెం యాడ్ చేస్తే చాలు బ్యూటీ యాడ్ అయిపోతుంది అన్నమాట. సో సింపుల్ డిజైన్, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే అన్నీ చాలా ఈజీనే అన్నమాట. చూడండి ఆ నార్మల్ రౌండ్కి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఒక ఫ్లవర్ లాగా. సో అన్నిటికీ కూడా అలాగే చేసేసాను అన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ 90% రంగులు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలిన వైట్ కలర్ ప్లేవుడ్ షీట్ని ఏదో ఒకటి చేసి కవర్ చేసేద్దామనేసి ట్రై చేస్తా ఉన్నా. సో ఇంకా ఉన్నాయి కలర్స్ ఎక్కువ అనేసి ఇంకొక లేయర్ ఫస్ట్ వేసినాం కదా రౌండ్గా డిజైన్గా, అదే లేయర్ మళ్ళీ ఎండ్లో ఒకసారి ఇద్దామనేసి లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను అన్నమాట. ఇంతకుముందు అయితే ప్యారెట్ గ్రీన్, ఇప్పుడైతే లైట్గా ఎల్లో షేడ్ అండ్ గ్రీన్ మిక్స్ అయినట్టుగా కొంచెం లైట్ కలర్ తీసుకొని సేమ్ అదే డిజైన్ ఫస్ట్ వేసిన డిజైన్ మళ్ళీ వేస్తా ఉన్నాను అన్నమాట. కొద్దిగా వేసేసి దాన్ని మళ్ళీ ఫింగర్తో జస్ట్ అలా టచ్ చేసి వదిలేస్తే ఒక డిజైన్ లాగా వస్తుంది కదా. సో అట్లా చేద్దామనేసి అయితే చేస్తూ ఉన్నా. సో చూసారు కదా, ఇప్పుడు మొత్తం అయిపోయింది. కాకపోతే అట్లా వేస్తే దానికన్నా ఇట్లా వేస్తే బాగుంటుంది అనేసి మళ్ళీ ఇప్పటికిప్పుడు డిసైడ్ అయినా అన్నమాట. సో ఇంకొక డిజైన్ ఏదైనా వేద్దామనేసి మళ్ళీ బర్డ్ స్టిక్ తీసుకొని ఫ్లవర్ లాగా జస్ట్ అట్లా ఫ్లవర్ లాగా కరెక్ట్ చేసిన అన్నమాట. ఫింగర్తో కాకుండా జస్ట్ ఫ్లవర్ వచ్చేలాగా బర్డ్స్లో డిజైన్ చేసిన అన్నమాట. ఇది కూడా చూడడానికి పర్ఫెక్ట్గా భలే వచ్చిందన్నమాట. ఒక్కొక్కటి చేసినప్పుడు అలా అనిపించదు, కానీ మొత్తం ఫినిష్ అయినాక టోటల్ అవుట్పుట్ చూస్తే పర్ఫెక్ట్ వస్తుంది అన్నమాట. సో అది కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఆ మిగిలిన వైట్ కలర్ ప్లేవుడ్ షీట్ మొత్తం గ్రీన్ కలర్ వేసేసిన అన్నమాట. ఇంక గ్రీన్ కలర్ వేసేసిన తర్వాత ఇంకొక చిన్న జల్లెడ, ఇది కృష్ణ పాదాలు శ్రీవారి పాదాలు లాగా వచ్చి డిజైన్ చిన్న జల్లెడ ఉందన్నమాట. అది ఆల్మోస్ట్ ఒక 4-5 డిఫరెంట్ సైజెస్లో దొరుకుతుంది అన్నమాట. మీకు ఏది కావాలో అయితే తీసుకోవచ్చు. ఇంకా నా దగ్గర చిన్నది ఉండింది పాదాల టైప్. సో ఇంకా ఆ డిజైన్ వేద్దాము ఆ ప్లేస్లో అనేసి అయితే వేసిన. అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అనేసి. వేసిన తర్వాత ఒకసారి చూడండి మొత్తం ఎంత బాగా అనిపిస్తుంది అనేసి. అండ్ ఆ జల్లెడ పైన దాన్ని ఆ పిండిని వేసేటప్పుడు ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదు అనమాట. జస్ట్ అలా ఫింగర్తో ఒక రఫ్ చేయాలన్నమాట. ఎక్కువ ప్రెజర్ ఇస్తే అది పర్ఫెక్ట్గా లోపలికి రాదు. జస్ట్ అలా ఫింగర్తో స్మూత్గా మూవ్ చేస్తే చాలు పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. సో ఫైనలీ రంగోలి అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. చూడడానికి నాకే సర్ప్రైజింగ్గా ఉంది. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అనేసి అయితే. చూడండి మొత్తం ఎంత బాగుందో ఇప్పుడు చూడండి టోటల్గా. ఇంకా దీనిపైన లైటింగ్ మొత్తం ఆఫ్ చేసేసి ఇంకా దీపాలు పెడితే ఇంకా ఆ దీపాల వెలుగులో ఈ రంగోలి చూడడానికి అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఇంక నేనైతే ఇంకా దేవుడి ముందు పూజ చేస్తాం కదా, అక్కడ దేవుడి ముందు అయితే ఇట్లా అరేంజ్ చేసుకున్నా. సో ఇట్లా అరేంజ్ చేద్దామని నేను ముందే ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ప్లేవుడ్ షీట్లో వేసుకున్నాను అన్నమాట. ఇంకా నేల మీద వేస్తే మూవ్ చేయలేము కదా. సో ప్లేవుడ్ షీట్లో వేసుకున్నా కాబట్టి ఇట్లా మూవ్ చేయొచ్చు అనేసి. ఇంకా దీపాలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఇంకా దీపాలు నూనె పోసి వెలిగించిన తర్వాత దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో చూడడానికి అయితే 3 టైప్లో చాలా అట్రాక్టివ్గా భలే ఉందన్నమాట. నాకు కూడా చాలా అంటే చాలా నచ్చింది. సో మీరు కూడా ఈ దీవాళికి మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ రంగోలీ ఎలా ఉందనేసి అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి.
అండ్ మీరు కూడా ఈ దివాళీకి మీ ఇంట్లో ఇట్లా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నార్మల్గా చేసుకునే దానికన్నా ఇట్లా చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది అన్నమాట చూడడానికి. అండ్ ఇంట్లో ఫెస్టివల్ వైబ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దివాళీ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.